హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్ హౌస్లో నిన్న నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు నేను లైవ్ కూడా చూశాను, చాలా అంటే చాలా మటుకు. ఎందుకంటే లైవ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, మరి డిమాండ్ పవన్ అంత తండ్లాడుతున్నాడు. ఆ గేమ్ పెట్టారు కదా, ఆ రోడ్డు కంకరేసి రోడ్డు సరి చేయాలి అని చెప్పేసి డిమాండ్ పవన్ అంత కింద పైన పడి నాకు నడుము నొప్పి చాలా ఉంది, చేయలేకపోతున్నా అది ఇది అన్నప్పుడు మరి ఒక్కరు కానీ ఒక్కరు కూడా కనీసం మరి తనుజ సెంచలగ్గా ఉన్నారు. అయితే తనుజ కూడా చెప్పాల్సింది, పాజ్ పెట్టాలి, కొంచెం అతనికి చూడాలి. అది చూడకుండా ఎంతసేపు పవన్ 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 అది మన కళ్యాణ్ 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 అంటున్నారు తప్ప ఎవరు అంటే గేమ్స్లో ఆడినప్పుడు, ఇంతకుముందు గేమ్స్ ఆడినప్పుడు అందులో ఓడిచ్చాడనేసి ఒక్కొక్కటి పెట్టుకున్నది ఇమానియల్ కూడా అవన్నీ వదిలేశాడు. ఇమానియల్ వదిలేసి కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు, కానీ మెయిన్గా సపోర్ట్ చేసింది కళ్యాణ్ని. కానీ డిమాండ్ పవన్ని సపోర్ట్ చేసింది ఒకే ఒక్కటి, ఎవరంటే మన రీతు చౌదరి. ఆ రీతు చౌదరి సపోర్ట్ చేస్తుంది, ఆ పక్కకు ఏడుస్తుంది, చేస్తుంది, చేయరా చేయరా అని అంటున్నా కానీ ఆయన ఎపక్ పెట్టలేకుండా అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుకుంటా చేశాడు. ఎందుకంటే అతను ఆడే విధానం మంచిగా ఉన్నా మరి లాస్ట్ మినిట్లో మాత్రం నడుము నొప్పితో చాలా అంటే చాలా బాధపడి చాలా ఇబ్బంది పడ్డాడు. లాస్ట్కి కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ గెలిచేసి కెప్టెన్ అవ్వడం జరిగింది. ఆ కెప్టెన్సీలో మరి ఎంతవరకు ఏంటి, మంచిగా ఆడిండా లేదా అనేది రేపు బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్లో మ్యాక్సిమం అన్నీ చెప్పేస్తారు. కాకపోతే ఇందులో బాగా తిట్లు పడతాయి అండ్ సంచాలకుగా ఉన్న తనుజకి. ఎందుకంటే అలా కొట్టుకుంటుంటే అలా చేస్తుంటే మీరు మనసులా మనం మురుగాల అన్నట్లు మాట్లాడతారు మన నాగార్జున గారు. మాట్లాడినాక దానికి సమాధానం ఏం చెప్తారు? ఇంకోటి సపోర్ట్ చేసింది మాత్రం మొత్తం కళ్యాణ్కి చేసిర్రు. డిమాండ్ పవన్ నడుము నొప్పితోన, కానీ అంత టఫ్గా ఆడే డిమాండ్ పవనే అంత ఇబ్బంది పడ్డాడంటే మరి అది ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మరి నామినేషన్స్ కూడా ఎవరిని తీయాలి ఏం చేయాలి అన్నప్పుడు మెయిన్గా మాట్లాడుకునే నామినేషన్ ఏంటంటే, ఒకటి డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుయల్. వీళ్ళిద్దరు కూడా నన్ను రీజన్స్ లేకుండా నువ్వు తీసేసావు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇమాన్యుయల్ కరెక్టే, అతను ఎప్పుడో తీసుకొచ్చి అతను ఎట్లయినా సరే తీసేయాలి అని ఫిక్స్ అయ్యింది కాబట్టి తీసేయడానికి అతని ఆలోచన అతను చెప్పిన తర్వాత మొత్తానికి నువ్వు అవి కాదు, నువ్వు ఎప్పుడెప్పుడో తీసుకొచ్చి పెడుతున్నావు, అవి ఆల్రెడీ చెప్పి నామినేషన్ చేసినావు కదా అని క్లియర్గా చెప్తున్నాడు ఇమాన్యుయల్. అయినా కానీ తీయాలి ఖచ్చితంగా, కానీ అది ఇది అనుకుంటే తీశారు. మొత్తానికైతే 12th వీక్ కెప్టెన్ అండ్ పవన్ కళ్యాణ్ అయితే అయిండు. మరి ఇంకా ఇప్పటి నుంచి క్యాప్టెన్సీ లేదు. మరి సండే రోజు మాత్రం వీళ్ళందరికీ గట్టిగా ఇస్తాడు అండ్ ఎలా సంచాలకుగా చేసావనేసి తనుజకు మెయిన్ అయితే గట్టిగా ఇస్తాడు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.